2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అండి నాగరాజు గారు. నమస్తే సార్. హలో సార్, నమస్తే. సో హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు మనోహర్ గారు. థ్యాంక్ యూ సార్. చాలామంది ఏంటంటే డిగ్రీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఏ డిగ్రీ అయినా సరే అంటే ఇటువైపు రావాలా వద్దా అనుకునేటువంటి డైలమా, దాంతోపాటు రైట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలా లేదా అనుకునేటువంటి డైలమా ఉంది. కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఒక్కొక్క రాంగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టైం అంతా వేస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాము. మీ ఎక్స్పీరియన్స్ అండి కోడ్జ్ఞాన్ తోటి. సార్ యాక్చువల్గా ఇది టీసీఎస్ నాది సెకండ్ అటెంప్ట్. లాస్ట్ ఇయర్ ఇంకా పాస్ అవుట్ ముందే ఒక అటెంప్ట్ చేశాను. అప్పుడు ఏమైందంటే అట్లీస్ట్ ఎగ్జామ్ బాగా రాశానన్న ఫీలింగ్ ఉంది. నింజా రోల్కైనా సెలెక్ట్ అవుతానన్న ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అది సెలెక్ట్ అవ్వలేదు. తర్వాత కాలేజ్లో ప్లేస్మెంట్స్ ట్రై చేశాను. కాలేజ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల పెద్ద కంపెనీస్ రాలేదు, నాన్ ఐటీ కంపెనీస్ వచ్చాయి. సో నేను తర్వాత ఓన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కొంతకాలం. మా నాన్నేమో ఏదైనా కోచింగ్ తీసుకుంటే బెటర్, తర్వాత ఇంప్రూవ్ అవుతుంది ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా అన్నారు. కానీ బయట సిచ్యువేషను ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారు లే ఆఫ్స్ ద్వారా, మనకు తెలిసింది ఇదంతా. సో కరెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, ఎక్కడ తీసుకోవాలో క్లారిటీ లేదు. సో ఆన్లైన్లో యూట్యూబ్ ఓన్గా ప్రిపేర్ అవుదాం అన్నట్టుగా ఇట్లా ఒక 2-3 మంత్స్ అలా అయిపోయింది. తర్వాత మా నాన్న ఇట్లా యూట్యూబ్ ఫేస్బుక్లో చూసి ఇట్లా సుమన్ టీవీ ఇవన్నీ ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తూ కోడ్జ్ఞాన్లో డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు, మొత్తం ప్లేస్మెంట్స్కి ప్రిపరేషన్ అంతా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయి చూడు అంటే సరే అని మా నాన్న సజెషన్ వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాను యాక్చువల్గా. తర్వాత ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెయిన్లీ మా జావా ట్రైనర్ ఫ్రమ్ బేసిక్ జావా కోర్ నుంచి అడ్వాన్స్ జావా స్ప్రింగ్ బూట్ వరకు ప్రతి టెక్నాలజీ బెస్ట్ ఎగ్జాంపుల్స్తో అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, ఒక ప్రీవియస్ టెక్నాలజీ నుంచి నెక్స్ట్ టెక్నాలజీకి వెళ్ళేటప్పుడు ప్రీవియస్ టెక్నాలజీ యొక్క లిమిటేషన్స్, వాటిల్ని కరెంట్ టెక్నాలజీ ఎలా ఓవర్కమ్ చేస్తుంది అనేది ఇలా క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పేవారు సారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ షార్ట్ టిప్స్తో ఎలాగ ఫాస్ట్గా యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలనేది యాప్టిట్యూడ్ సారు చెప్పారు. ఇంకా సాఫ్ట్ స్కిల్స్లో హెచ్ఆర్ క్వశ్చన్స్ ఇంటెన్షన్స్ ఎలా ఉంటుంది, జెన్యూన్గా ఎలా ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్లో కూడా నేర్చుకున్నాను. ఇంకా అదర్ స్కిల్స్ లైక్ ఎస్క్యూఎల్ కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అవి కూడా నేర్చుకున్నాను. కానీ ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్స్ నన్ను టచ్ చేయలేదు, ఎందుకంటే ఇంటర్వ్యూలో ర్యాండమ్గా అడుగుతారు, ఏ టెక్నాలజీ అని అడగచ్చు, ఏ క్వశ్చన్స్ అని అడగచ్చు. సో అవి బట్టికి క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇంకా అలా ఇది ఓవరాల్గా నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడంతా ఏ ప్యాకేజ్ తోటి మీరు 7.09 LPA. ఓకే, దేని మీద తీసుకున్నారు మిమ్మల్ని? అంటే జావా, పైథాన్? అంటే నేను ఇక్కడ జావా ఫుల్ స్టాక్ ట్రైనింగ్ తీసుకున్నాను, అక్కడ కోడ్ టీసీఎస్లో సిస్టమ్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను. నాగరాజ్ గారు మీరు చెప్పండి, అంటే మీ అబ్బాయి పర్ఫార్మెన్స్ ఏ విధంగా అనిపించింది, కోడ్జ్ఞాన్తో మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపించింది? యాక్చువల్గా చెప్పాలంటే నా ప్రోద్బలంతోనే ఇక్కడికి వచ్చాడు మావాడు. ఇష్టంగానే వచ్చాడు. వచ్చిన తర్వాత వారం వీళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం మొత్తం చూసిన తర్వాత నాకు వాట్సాప్ పంపిస్తూ ఉండేవాళ్ళు. అంటే అసలు ఏ కోర్స్ తీసుకోవాలి అని చెప్పేసి అడిగినప్పుడు మారుతి సార్ గారు జావా ఫుల్ స్టాక్ తీసుకోండి బాగుంటుంది అని అంటే, వాళ్ళు చెప్పిన దాని మీదే బేస్ అయ్యి, ఎందుకంటే వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను బాగా నమ్మాను సార్ గారి మీ ఇంటర్వ్యూలు చాలా చూసి నేను నైట్ నేను 1-2 దాకా నిద్రపోకుండా అసలు ఏంటి ఎలా ఉంది అసలు సిచ్యువేషన్ ఎలా ఉండే బయట అని చెప్పి ఎదుగుతూ ఉంటే అన్నిట్లో ఎక్కువగా జెన్యూన్గా ఉన్నది మీదే సార్ వాళ్ళు కోడ్జ్ఞాన్. అందుకని చాలా బలవంతంగా తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ, ఇష్టం లేకుండా చేరాడు. చేరిన తర్వాత వాడికి అర్థమైంది, ఓకే మనకి చదువుకున్న దానికంటే కాలేజీల దానికంటే ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది, గట్టిన అవ్వగలము అని చెప్పేసి అతనికి నమ్మకం వచ్చింది. వాస్తవంగా ఈ జాబ్ క్రాక్ చేయడం కూడా కోడ్జ్ఞాన్ వల్లనే అయింది. వాళ్ళకి ఎంత ఉన్నా కానీ బేసిక్ ఇప్పుడు మామూలుగా నేర్పడం అనేది కాలేజీలో చేరు కదా. ఇక్కడ ఇప్పుడు మా వాడు చెప్పినంత విధంగా మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాతే, అక్కడ చదివారు అంతే. కనుక కోడ్జ్ఞాన్ అనేది మా వాడి లైఫ్లో మెయిన్ రోల్ పోషించింది. ఎలా అంటే ఇప్పటికీ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఒక రైట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా పొరపాటు పడుతూ ఉన్నారు. అవును సార్. అంటే ఈవెన్ మీలాంటి పేరెంట్స్ వచ్చి చెప్పినా కూడా ఇంకా డైలమా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు ఏం చెప్తారు? నేను చెప్పొచ్చు ఏంటంటే, పిల్లలు అనేది అంటే నా ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు కదా, ఈ పిల్లలంతా ఎలా ఆలోచిస్తారంటే మేము ఇంజనీరింగ్ చదువుతున్నాం కనుక మాకంతా తెలుసు, ఇంకా మేమే చేయగలుగుతాము, మా ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి అంత ఇప్పుడున్న విషయాలు తెలియదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు.
చదువు అయిపోయిన తర్వాత మామూలుగా ప్లేస్మెంట్ వస్తే ఓకే సార్, రాకపోతే కనుక ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా కోడి జ్ఞానంలో చేరితే వాళ్ళకి ఏంటంటే ఒక 1 year లోపు కంపల్సరీ ఏదో ఒక జాబ్ వస్తుంది కనుక ఏదో మన విజయవాడ అయితే విజయవాడ, హైదరాబాద్ ఈ మధ్య సార్ అక్కడ వైజాగ్ కూడా చేసినట్టున్నారు, కర్ణాటకలో కూడా చేసినట్టున్నారు, బెంగళూరులోనా చేశారు అని చూస్తూ ఉంటాను నేను. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఒక 4 నెలలే కదా, పెద్ద ఫీజులు కూడా ఏం కాదు, పైగా 0 పేమెంట్లు కూడా ఉన్నాయి. చేరి నేర్చుకుని ఉంటే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు జాబ్ క్రాక్ చేయగలరు అనేది నా ఉద్దేశం. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులకైనా చెప్పగలిగింది ఇది నేను ఒక తండ్రిగా. ఎందుకంటే నేను ఎంత టెన్షన్ పడ్డా అనేది ప్రతి తల్లిదండ్రులు టెన్షన్ పడుతూనే ఉంటారు. తర్వాత ఏంటి అంటే పరిస్థితులు బాగాలేదు కనుక బయట జాబ్లు అంత ఈజీగా రావట్లేదు కనుక ఈ అబ్బాయికి వచ్చిన ఆనందం ఉంది, ఇంకో అబ్బాయి పరిస్థితి ఏంటనే డైనమా కూడా ఉంది. అట్లాగా మా వాడు కూడా అదే చెప్తున్నా, వాడు ఆల్రెడీ గేట్ క్వాలిఫై అయ్యి ఉన్నాడు, నువ్వు ఎంటెక్ చేస్తున్నా చెయ్యి, లేదంటే కోచింగ్కి వెళ్దాం పదా అని చెప్తున్నా. ఈయన కూడా మోటివేట్ చేసిన ఆయన కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, వన్ వర్డ్ అబౌట్ కోడ్ జ్ఞానం అంటే ఏం చెప్తారు? ఒక ముక్కలో చెప్పాలంటే కోడ్ జ్ఞానం గురించి ఏం చెప్తారు మీరు? ప్రతి పిల్లవాడికి అవసరమైన కోచింగ్ సెంటర్ అది. అంటే ఇంజనీరింగ్ పూర్తి అయిపోయి జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే కనుక కోర్సు ఏదైనా సరే, జావా ఫుల్ స్టాక్ కానివ్వండి, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ ఏదో ఒకటి, ఈ రెండిట్లో అంటే చాలామంది ఈ రెండింటి అంటే ఇదా అని అంటారు, కానీ బేసిక్ ఇది అనేది నేను చాలా ఇంటర్వ్యూలో నేను చదవకపోయినా కానీ వీళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది యాక్చువల్గా. నిజం సార్, అది వీడియోస్ చూసుకుంటూ మీ వీడియోస్ నేను చాలా చూసి ఇలా పంపించేయే ఎక్కువ ఉంటాయి. వీళ్ళు అనుకుంటే ఏంటి మా నాన్నకి ఏం పని లేదు, ఏ పంపిస్తూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు. అంటే మాకుండే ఒత్తిడి వీళ్ళకి తెలియదు. వీళ్ళేంటంటే ఇంకేమైంది, అప్పుడే అవ్వలేదు కదా, చాలా టైం ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. నేనేంటంటే ప్రతిరోజు ఒక రోజు గడిచే కొంచెం మనకి ప్రెజర్ పడతానే ఉంటుంది. ఎంత తొందరగా మనం జాబ్ క్రాక్ చేయగలిగితే అంత, అంటే ప్రతి ఒక్కరికి కాన్ఫిడెంట్ ఉంటుంది సార్. అవునవునండి, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోకూడదు, అంతే, డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. బలంగా ట్రై చేయాలి, ఏం చేసినా కానీ ఇష్టంగా చేయాలి, కష్టంగా కాదు, ఇష్టంగా చేయాలి. అది నా కోరిక.